రాహుల్, ఈరోజైనా మర్చిపోకుండా నాకు మందులు తెచ్చిపెట్టరా. మోకాళ్ళ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. ఆఫీస్కి తయారవుతున్న రాహుల్తో తల్లి జానకమ్మ చెప్తోంది. తయారవుతూనే లోపల నుండి ఊ అంటూ సమాధానమిచ్చాడు రాహుల్. రాహుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తండ్రి రాహుల్ చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు మోయలేనంటూ ఊరంతా అప్పులు చేసి ఎక్కడికో పారిపోయాడు. అప్పటినుంచి జానకమ్మే రాహుల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఏ రోజైనా భర్త తిరిగి వస్తాడు అన్న ఆశతోనే జానకమ్మ చాలా కాలం ఎదురు చూసింది. కానీ భర్త ఎటు వెళ్ళిపోయాడో ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. రాహుల్కు తల్లంటే ఎంతో ప్రేమ. తన కోసం ఏదైనా చేస్తాడు. అయితే వాళ్లను అలా కష్టంలో వదిలేసి వెళ్ళిపోయిన తండ్రంటే మాత్రం రాహుల్కు చాలా కోపం ఉంది. అలాగే రాహుల్తో మాట్లాడుతూ బయటకు వచ్చింది జానకమ్మ. బయటకు వచ్చేసరికి ఎదురింటికి ఒక అమ్మాయి వచ్చింది. తన పేరు ప్రియా. తను బయట నుంచే లోపల ఉన్న తన వాళ్ళెవరినో పిలుస్తోంది. జానకమ్మ, ఇదిగో అమ్మాయి, ఇట్రా. ఎవరు నువ్వు? నిన్నిక్కడ ఎప్పుడు చూడలేదే. ఈ ఇల్లు ఈ మధ్య ఖాళీ అయింది. మీరు ఈ ఇంటికి కొత్తగా వచ్చారా? ఏం చేస్తూ ఉంటావు? ఆంటీ ఆంటీ, ఈ ఇంట్లోకి నేను రాలేదు. నా ఫ్రెండ్ వచ్చింది. తన కోసమే వచ్చాను. మేమిద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళాలి. ఓ అలాగా. ఏం చేస్తూ ఉంటారు మీ ఇద్దరు? మేమిద్దరం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం ఆంటీ. తనకు ఇక్కడికి ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయింది. మాదెప్పటి నుంచో ఇదే ఊరు, కానీ తను ఇప్పటిదాకా బెంగళూరులో ఉండేది. నిన్నే ఈ ఇంట్లోకి వచ్చింది. అంటే తనతో పాటు ఎవ్వరూ లేరా? వచ్చింది వచ్చింది అంటున్నావు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? లేదాంటీ, తను ఒక్కతే ఉంటుందా ఇంట్లో. తనతో పాటు ఎవ్వరూ రాలేదు. సరే ఆంటీ, మాకు ఆఫీస్కి టైం అవుతోంది. సరే అమ్మా, వెళ్ళిరా. జానకమ్మకు ఇదే కాలక్షేపం. పొరుగింట్లో వాళ్లతో పక్కింట్లో వాళ్లతో కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్తూ ఉంటుంది. అందుకే ఎవరు కొత్తగా కనిపించినా, ఎవరు సరదాగా మాట్లాడినా వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రాహుల్ ఆఫీస్కి తయారై బయటకు వస్తాడు. ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? మన ఇంటి ఎదురుగా కొత్త వాళ్ళు వచ్చారా? ఎవరో అమ్మాయి అంట, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందట నీలాగే. వాళ్ళ ఫ్రెండు తన కోసం వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళతారట. కంపెనీ ఏంటి అని నేను అడగలేదు. నాకేం తెలిసి వస్తుంది? అందుకే నువ్వు కనుక్కోమంటే కనుక్కుంటా. నాకెందుకమ్మా? ఎందుకేంటి? ఇప్పటిదాకా మనం ఉండే కాలనీలో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు నేను. అందరూ పెద్దవాళ్ళు అయ్యే. ఇన్నాళ్ళకి చూడముచ్చటగా ఉన్నవాళ్ళు ఎవరో వచ్చారు. ఇప్పటికైనా నీ మనసు మారి పెళ్లి చేసుకుంటావేమో అని నా ఆశ. తన స్నేహితురాలు లోపలుంది, నేను చూడలేదు. కానీ ఇక్కడ బయట తన కోసం వచ్చిన అమ్మాయి కూడా ఎంతో బాగుందిరా. ఇప్పటికైనా నా మాట విని పెళ్లి చేసుకోరా. వివరాలు అవి కనుక్కోమంటే కనుక్కుంటాను. నీకు కావాలంటే ఆ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి ఎలా ఉందో కూడా నేను గమనించి చెప్తాను. ఏమంటావు? ఊరుకోమ్మా నువ్వు. నాకు పెళ్ళయ్యే యోగం ఉంటే అదే అవుతుందిలే. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ పెట్టకు. నీకు తెలుసుగా నా మనసు మారదని. అయినా ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఆ అమ్మాయిలతో ఏదో ఒకటి మాట్లాడుకు. నువ్వు వాళ్ళ ముందు లోకువైపోతావు. ఏమీ తోచదు కాబట్టి కాసేపు చుట్టుపక్కల వాళ్లతో కబుర్లు చెప్పుకుంటావు, ఏదో కాలక్షేపం చేస్తావు అనుకుంటాను. నువ్వు ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తే మాత్రం మన్ని తప్పుగా అనుకుంటారమ్మా. సరే, నేను వెళ్ళొస్తా. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చేసేది నేను చేస్తాను లేరా. నాకు తెలుసు నీ మనసు ఎలా మారదో నేను చూస్తాను. ఎలాగోలా వాళ్లలో లక్షణమైన అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేయను అనుకుంటుంది జానకమ్మ మనసులో. కాసేపటికి ప్రియా, ఆ ఇంట్లోకి అద్దెకి వచ్చిన రక్షిత ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరతారు. ఇద్దరినీ చూసి జానకమ్మ చాలా ముచ్చట పడుతుంది. పాపం, కొడుక్కి పెళ్లి చేయాలని ఎంతో ఆశపడుతోంది. కానీ రాహుల్ తన మాట వింటేగా. వాళ్లతో మాట్లాడదాం అనుకుని
తిరిగి ఇంటికి వచ్చాక మాట్లాడితే బాగుంటుందనుకుని ఊరుకుండిపోయింది జానకమ్మ. ఇక రక్షిత ప్రియ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఏంటే ఆవిడెవరు నీతో మాట్లాడుతున్నారు? ఎవరు? మీ ఇంటి ఎదురుకుండా ఉన్నావిడా? అవునే బాబు, బాగా కలుపుగోలు మనిషిలా ఉంది. మొత్తం వివరాలన్నీ నిలబెట్టి అడిగేసింది తెలుసా. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మనకు తెలియని వాళ్ళతో అంత చనువుగా మాట్లాడడం మనకి రాదు కదా. అవునులే, కానీ పెద్దావిడే కదా, అంత భయం దేనికి? ఇది మంచి ఫ్యామిలీస్ ఉండే చోటు, అది కనుక్కునేగా ఇక్కడ ఇంట్లోకి వచ్చాను. ఇంకా భయం దేనికే? ఇంతకీ నీకో సంగతి తెలుసా? వాళ్ళ అబ్బాయి పేరు రాహుల్ అంట. నీకెలా తెలుసు? ఆవిడ వాళ్ళ అబ్బాయిని పిలిచి మాట్లాడుతూ ఉంటే విన్నానులే. నీకైతే టైం తెలీదులే, కానీ నేను అప్పటికే అక్కడికి వచ్చి పావుగంట అయింది తెలుసా. బయటే నీకోసం పడిగాపులు కాచాను. నువ్వే లోపల తయారవుతూ కూర్చున్నావు. అయినా ఒకసారి చూడొచ్చుగా అతను ఎవరో ఏంటో. చీ ఊరుకోవే, సంబంధం లేని మాటలు నువ్వును. రాహుల్ అనే పేరున్న వాళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళే అవుతారా ఏంటి? తను నా జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయాడు. తనపై నాకు చాలా కోపం ఉన్నా అంతకు మించి ప్రేమ ఉంది. అందుకే తనను ద్వేషించే స్థాయికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. తనను మర్చిపోలేకే నా జీవితంలోకి మరొకరిని ఆహ్వానించలేదు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టే ఆ రాహుల్ ఎవరో ఒకసారి చూడు అన్నాను. అర్థమైందా? చూద్దాంలే, ముందు ఆ విషయం పక్కన పెట్టి ఇప్పుడు ఆఫీస్లో ఏం వర్క్స్ ఉన్నాయో అవి చెప్పు నాకు చాలు. అలా స్నేహితులిద్దరూ ఆఫీస్లో వర్క్ ముగించుకుని సాయంత్రం సమయానికి ఇంటికి చేరతారు. వాళ్ళు ఎప్పుడొస్తారా అని గుమ్మం దగ్గరే కాచు కూర్చుంది జానకమ్మ. వాళ్ళు రావడం గమనించిన జానకమ్మ వెంటనే, లక్షణంగా ఉన్నారు ఇద్దరు. ఏమ్మా, ఇంట్లో కొత్తగా వచ్చావుట కదా, ఏమైనా వస్తువులు కావాలేమో మొహమాటం లేకుండా అడుగు. నీకేం తెలియకపోయినా ఏం కావాలన్నా నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఈ ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే. మా అబ్బాయి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయి ఎప్పుడో రాత్రి వస్తాడు. ఎప్పుడు వాడి వర్క్లో బిజీగా ఉంటాడు. ఈ ఇంట్లో ఇంతకు ముందు ఉండేవాళ్ళు బాగా పెద్దవాళ్ళు. వాళ్ళకి ఏ సాయం కావాలన్నా అప్పుడప్పుడు నేను వెళ్ళి చేసి పెట్టేదాన్ని. ఇదిగో ఇప్పుడు ఈ కాలనీ అంతా కళకళలాడేలా మీరొచ్చారు. నాకు ఒక్కడే కొడుకు. ఒక అమ్మాయి ఉంటే బాగుండని చాలా కోరిక ఉండేది. ఇక అది ఎలాగూ నెరవేరలేదు, కానీ నా కొడుకుని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చే కోడల్నే కూతుర్లా చూసుకుంటాను. ఇప్పుడు మీ ఇద్దరూ ఇక్కడ వండుకుంటారా? ఏదైనా సహాయం కావాలా? నేను కూర చేసి పెట్టాను, తీసుకుంటారా? పర్వాలేదమ్మా, నేను వంట చాలా బాగా చేస్తాను. నువ్వు ఏ వంటకం నేర్చుకోవాలన్నా చిటికలో నీకు నేర్పిస్తాను. ఎప్పుడు ఖాళీ ఉన్నా మా ఇంటికి వచ్చేయి. సరే ఆంటీ, తప్పకుండా. ఈరోజైతే మేము బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకున్నాం. జస్ట్ నన్ను డ్రాప్ చేయడానికే తను వచ్చింది. తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఆంటీ. ఇక్కడ నేను ఒకదాన్నే ఉంటాను. ఎప్పుడు ఏ అవసరమైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను. థ్యాంక్స్ ఆంటీ. రక్షిత కూడా ఆవిడ పలకరింపు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఏదో ఎంతో కాలంగా తెలిసిన వ్యక్తిలా, ఆత్మీయురాల్లా అనిపించింది రక్షితకు. అసలే ఒంటరిగా ఉంటోంది. అలా ఒక పెద్ద దిక్కు తనకి తోడుగా ఉండడం తనకి కూడా అవసరం. ఇక ఈ పూట పరిచయాలు మాటలు చాలు అనుకున్న జానకమ్మ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. కాసేపటికి రాహుల్ ఇంటికి చేరుకున్నాడు. రాహుల్కు భోజనం పెట్టిన తర్వాత తల్లి ఇలా అంటుంది, రాహుల్, ఈ ఇంట్లోకి అద్దెకి వచ్చిన అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసా? చాలా మంచి అమ్మాయి కూడా. నాతో ఎంత పద్ధతిగా మాట్లాడింది అనుకున్నావు? నీకో సంగతి చెప్తే ఆశ్చర్యపోతావు. ఏంటమ్మా అది? మొత్తం మీద ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుని మాట్లాడడానికి వెళ్ళిపోయావన్నమాట. పరిచయం వరకే ఉండు, అంతకు మించి మరొక విషయం ఆలోచించకమ్మా. ఉండరా, నీకో సంగతి చెప్పనా? ఆ అమ్మాయి పేరు రక్షిత అంట. రాహుల్ మౌనంగా ఉన్నాడు. నాకు తెలుసు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు. నీ జీవితంలో నువ్వు కోల్పోయిన దాన్ని నేను వెనక్కి తీసుకురాలేనురా. కానీ అదే గుర్తు పెట్టుకుని దాన్నే మనసులో పెట్టుకుని ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు? నాకు వయసు అయిపోతోంది, ఆరోగ్యం కూడా పాడవుతోంది. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలనుంది. నాకు కూడా తోడుగా ఉండే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో రాహుల్.
కానీ అదంతా అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు నేను దాన్ని వెనక్కి తీసుకురాలేను కదా. అనుకోకుండా జరిగిన దానికి నాకు జీవితకాలం శిక్ష వేస్తావా చెప్పు. ఆ రోజున నా మనసులో ఒక అభిప్రాయం ఉండింది, అందుకే అలా చెప్పాను. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నువ్వు అనుకున్న వ్యక్తి నీకు దొరకలేదు. అందుకని నువ్వు ఇలా ఒంటరిగా ఉండిపోయి నన్ను ఇలాగే బాధ పెడతావా రాహుల్ చెప్పు. నువ్వు అడిగే ఏ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదమ్మా. ఏదైనా ఒకరోజు నిజంగా నాకు సమాధానం దొరికితే తప్పకుండా చెప్తాను. కానీ నువ్వు దాని గురించి ఆలోచిస్తూ బాధపడద్దు. నువ్వు నాకు చాలా ముఖ్యం. నీ ఆరోగ్యం పాడైతే మొట్టమొదటగా ఒంటరిని అయిపోయేది నేనే. నా కోసమైనా నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు. నువ్వు పడ్డ బాధలు చాలు. నీ వల్ల నేనేదో కోల్పోయానని నేను ఎప్పుడూ అనుకోవడం లేదమ్మా. అది నా బాధ్యత. నాకు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే దక్కుతుంది. దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించుకు. నువ్వు కోరుకున్నట్టు ఏదైనా ఒకరోజు నా మనసు మారితే తప్పకుండా నీకు కావలసినట్టే జరుగుతుంది. ఇక అవేం ఆలోచించకుండా పడుకోమ్మా. తల్లికి ధైర్యం చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు రాహుల్. తన మనసు నిండా గతం తాలూకు ఆలోచనలే తడుముతున్నాయి. అలా కూర్చుని గతంలోకి వెళ్ళాడు. అది తను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్న రోజులు. అలా తను తిరుగుతూ అలసిపోయి ఒక చోట కూర్చుండిపోయాడు. అప్పుడు చూశాడు రక్షితను. రక్షిత కూడా అలసిపోయి అక్కడికి వచ్చింది. కానీ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ కాదు, తనప్పుడు చదువుకుంటోంది. ఆమెను చూస్తూనే రాహుల్ ఏదో తెలియని మధుర అనుభూతికి లోనయ్యాడు. ఆమెతో మాట్లాడదాం అని అనిపించింది రాహుల్కి. ఇంతలోనే అనూహ్యంగా ఆమె తన దగ్గరకు వచ్చింది. మీరే కదా ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నది? ఏ మిస్టర్, అసలు ఒక అమ్మాయిని అలా బాధ పెట్టడానికి మీకు నోరెలా వచ్చింది? అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? నేను మీ బుక్ కావాలని తీయలేదు. ఈ మాట మీకు ఫోన్లో చాలాసార్లు చెప్పాను. అయినా కూడా నేను దొంగిలించినట్టు, నేనేదో దొంగనైనట్టు మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు ఇదేమన్నా న్యాయంగా ఉందా? రాహుల్కి ఏమీ అర్థం కావట్లేదు. రక్షిత మాత్రం ఆపకుండా గల 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 మాట్లాడుతూనే ఉంది. ఇంతలో పక్క నుంచి తన స్నేహితురాలొచ్చి, హే రక్షిత, ఇతను కాదే, అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు, అతను. ఐఎమ్ సారీ అండి, మా ఫ్రెండ్ వేరే వాళ్ళు అనుకుని మీతో అలా మాట్లాడింది. ప్లీజ్ డోంట్ మైండ్. రక్షితను తీసుకుని తన ఫ్రెండ్ వెళ్ళిపోయింది. వాళ్ళ మెడలో ఉన్న ఐడి కార్డ్స్ని బట్టి వాళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నారో అర్థమైంది రాహుల్కి. ఆ రోజు రక్షితను కలవడం రాహుల్కి ఒక అందమైన జ్ఞాపకం. ఇక ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఆ కాలేజ్ దగ్గరే అప్పుడప్పుడు తన కోసం తిరుగుతూ ఉండేవాడు. అదే క్రమంలో రాహుల్ గమనించిన రక్షిత ఒకసారి తన దగ్గరకు వెళ్ళి, మీరు ఆ రోజు పార్క్లో నేను మిమ్మల్ని వేరే వాళ్ళు అనుకుని తిట్టాను, మీరే కదా? ఐఎమ్ సారీ అండి. ఆ రోజు మళ్ళీ మీతో మాట్లాడదామంటే మీరు ఎక్కడున్నారో కనిపించలేదు. యాక్చువల్గా అతను మా సీనియర్. అనుకోకుండా అతని బుక్ నా బుక్స్లో కలిసిపోయింది. ఒక క్లాస్ కోసం మీట్ అయినప్పుడు అతను అదే పనిగా నాకు ఫోన్ చేసి నేను కావాలని అతని బుక్ తీశానని నాతో ఏదేదో మాట్లాడాడు. అందుకే నేను అతన్ని వెతుక్కుంటూ చాలా కోపంగా వచ్చాను. అసలే ఆ రోజు కాలేజ్లో ఒక డిబేట్ ఉండడంతో ఆ రోజంతా కాలేజీలో పరుగులు పెట్టాం. అది చాలదన్నట్టు ఇతని న్యూసెన్స్. ఆ కోపంలో అది మీరే అనుకుని నేను నోటికొచ్చినట్టు మాట్లాడేశాను. ఐఎమ్ సో సారీ. పర్లేదండి, నాకు అర్థమైంది. మీరు అలా అనుకోబట్టే కదా మనం కలిసాం. లేదంటే ఇంత మంచి అమ్మాయితో మాట్లాడే అవకాశం నాకు వచ్చి ఉండేది కాదు. రక్షిత వస్తున్న నవ్వుని ఆపుకుంటూ కామ్గా నుంచుంది. అలా నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఇద్దరి మధ్య స్నేహం కూడా బలపడింది. నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకోసాగారు. ఇక చెప్పేదేముంది, ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేం అన్నంతగా ఇష్టపడ్డారు. రాహుల్కు ఒక మంచి ఉద్యోగం దొరికింది. రక్షిత కూడా బాగా చదువుకునేది. ఖాళీ సమయంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకుని టైం స్పెండ్ చేసేవారు. అయితే
రక్షిత పైకి కనిపించినంత హ్యాపీగా ఉండే అమ్మాయి కాదు. తన లైఫ్లో తనకు ఎన్నో సమస్యలున్నాయి. రాహుల్తో ఇంకా తన సమస్యల్ని పూర్తిగా చెప్పనే లేదు. రక్షితకు తల్లిదండ్రులు లేరు. తను మేనత్త దగ్గర పెరిగి పెద్దయింది. చిన్నప్పుడే అనారోగ్యంతో వాళ్ళిద్దరూ మరణించారు. మేనత్త తనను చేరదీసి పెంచి పెద్ద చేసింది. కానీ ఏ రోజు అభిమానం పెట్టలేదు. మేనత్తగా ప్రేమతో తనను తీసుకువెళ్ళింది అనుకుందే కానీ కామాక్షి తనను ఇంటి పనులకి, తన కొడుకు కూతురు పనులకి రక్షితను పురమాయించడానికి తీసుకువెళ్ళిందని అక్కడకు వెళ్ళిన కొంతకాలానికే రక్షిత అర్థం చేసుకుంది. కానీ తనకంటూ ఎవ్వరూ లేరు. అక్కడికి మేనత్త భర్త తనకు ఏమీ కాకపోయినా ప్రేమగా చూసుకునేవాడు. మేనత్త చదివించను అంటే దెబ్బలాడి చదువుకు తనే ఫీజు కట్టాడు. కామాక్షికి తెలియకుండా రక్షిత తినడానికి తనకు ఏం కావాలో అవన్నీ తెచ్చిపెడుతూ ఉండేవాడు మేనత్త భర్త భుజంగరావు. మేనమామ కాకపోయినా అంతా అభిమానంగానూ చూసుకునేవాడు. ఆయనంటే రక్షితకు చాలా అభిమానం, గౌరవం. కామాక్షి మాత్రం రక్షిత ద్వారా కామాక్షికి కానీ, కామాక్షి కొడుకు కూతురు వాళ్ళెవ్వరికీ రక్షిత అంటే ఏమాత్రం విలువ లేదు. పాపం పొద్దునే లేచి ఇంటిడి చాకిరీ చేసి అందరికీ వంట చేసి పెట్టి మరీ కాలేజీకి వెళ్ళి చదువుకునేది. మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కామాక్షి చెప్పిన పనులన్నీ పూర్తి చేసి రాత్రి కూర్చుని చదువుకునేది. రక్షితకు చదువంటే చాలా ఇష్టం. రాహుల్ మంచితనం తనను కట్టిపడేసింది. చిన్నతనం నుంచి తన అనే వ్యక్తులు ఎవ్వరూ లేకపోవడం, ప్రేమ ఎరుగకపోవడం రక్షితకు రాహుల్ నుంచి వచ్చే ప్రేమకు మరింత దగ్గర చేశాయి. ఒకసారి వాళ్ళిద్దరూ కలవాలనుకున్న చోట వెయిట్ చేస్తున్నాడు రాహుల్. కానీ రక్షిత చాలాసేపు రాలేదు. ఎప్పుడు చెప్పిన టైంకే వస్తుంది. ఆ రోజు తను గంట అయినా అక్కడికి రాకపోవడంతో రాహుల్ చాలా కంగారు పడ్డాడు, రక్షితకు ఏమైందో అని. ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉన్నట్టుండి ఉలిక్కి పడుతూ గతంలోంచి బయటకొచ్చాడు రాహుల్. నువ్వే నా జీవితం అనుకున్నాను. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి. నిన్ను మర్చిపోయి మరొకరితో జీవించడం అనేది జరగని పని. నువ్వే నా మనసులో ఎప్పటికీ స్థిరంగా ఉంటావు. పాపం అమ్మను బాధ పెడుతున్నానని తెలుసు. కానీ నేనెంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు రక్షిత. నిన్ను అంతగా నా మనసంతా నింపేసుకున్నాను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఏదైనా ఒకరోజు నిన్ను ఎప్పుడైనా నేను చూడాల్సి వస్తే నువ్వు ఎంతో ఆనందంగా నీ భర్తతో నవ్వుతూ ఉన్నావని చూడాలి. నీకు ఏ కష్టం రాకూడదు. అదే నా కోరిక. అలా అనుకుంటూ రాహుల్ నిద్రలోకి జారుకున్నాడు. ఆ రోజు జరిగిందేంటి? రాహుల్ రక్షిత ఇలా విడివిడిగా ఉండడానికి, ఒకరు ఒకరు ఎక్కడున్నారో తెలియకుండా అవ్వడానికి కారణం ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే వచ్చే భాగం కోసం ఎదురు చూడాల్సిందే. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.